వదలబొమ్మాలి అంటూ మళ్లీ లేచేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి మంచి రోజులని ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సభలో ఆయన పాల్గొన్నారు. వైసీపీవి విష రాజకీయాలని విరుచుకుపడ్డారు. దుర్మార్గాలు చేయడం, వాటిని ఎదుటివారిపైకి నెట్టడమే వైసీపీ నైజమన్నారు. కోడికత్తి, వివేక హత్య సహా దాదాపు 10 సంఘటనలు ఉదహరించారు. అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే రాజకీయ పార్టీలు అవసరమో లేదో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. వైసీపీ హయాంలో ఇచ్చిన దొంగ పింఛన్లను తొలగించి నిజమైన పేదలకే ఇస్తామన్నారు. ప్రతిపక్షం లేదు గాని బయట మాత్రం ఒక రాజకీయ పార్టీ ఉంది. అది విష రాజకీయ పార్టీగా తయారైపోయింది. మీ ఊర్లో దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారంటే, మీ ఊర్లో ఎవరైనా హత్యలు చేస్తున్నారంటే మీ ఊర్లో పిల్లనిస్తారని అడుగుతున్నా. అదే మరి ఒక రాష్ట్రానికి ఒక విశ్వసనీయత ఉంటుంది, ఒక నాయకుడికి ఒక విశ్వసనీయత ఉంటుంది. ఇటీవల కాలం నేను చూస్తున్నా, ఎప్పుడూ లేనటువంటి సమస్యలు చూస్తున్నా. ఫేక్ ప్రచారాలు, రౌడీ రాజకీయాలు, తప్పుడు విధానాలు, ఇవే ప్రచారంగా చేసుకొని ముందుకు పోతున్నారు. నేను ఎక్కడికి పోయినా మీరు బాగానే పనిచేస్తున్నారు, కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళీ ఆ భూతం లేదని గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు. అరుంధతి సినిమా చూసారా మీరు? ఏంటి డైలాగ్? వదలా బొమ్మాలి నిన్ను వదలా. ఓకే, దట్ ఇస్ గుడ్. నిన్ను వదల బొమ్మాళి వదల, నిన్ను వదలనంటా ఉంది. అలాంటి అరుంధతిలో భూతం ఈ భూతం మళ్ళా పైకి వస్తా ఉంది. అమరావతి మునిగిపోయిందని ప్రచారం. మునిగిపోయింది మీ పార్టీ. భవిష్యత్తులో పైకి రాకుండా భూస్థాపితం కాబోయేది మీ పార్టీ గాని అమరావతి కాదు. ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉంటే వాళ్ళ మీద విమర్శలు చేయడం, మళ్ళా ఈ ప్రభుత్వం పోతే నేనే వస్తా, మీకు లేనిపోని ఇబ్బందులు కలిగిస్తానని బెదిరించే పరిస్థితికి వచ్చారు. వికలాంగులు కాని వాళ్ళను కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు. పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరినీ తీసేసి తిరిగి మీకే ఇస్తాం తప్ప వేరే వాళ్లకు కాదని హామీ ఇస్తున్నా. ముందు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడతారు, తర్వాత సాక్షిలో, బ్లూ మీడియాలో వేస్తారు, తర్వాత వీళ్ళు పనిగట్టుకొని ప్రచారం చేస్తారు. మీకు సేవ చేయాలని మా ఆలోచన. వీళ్ళు మాత్రం 24 గంటలు విష ప్రచారం చేయాలని ఆలోచిస్తున్నారు. మనది అభివృద్ధి రాజకీయం, వాళ్ళది రాష్ట్రానికి అనర్థ రాజకీయం. మనది సంక్షేమ రాజకీయం, వాళ్ళది సంక్షోభ రాజకీయం. మనది విజన్ రాజకీయం, వాళ్ళది క్రిమినల్ రాజకీయం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో చెత్త తీయడమే కాదు, స్వచ్ఛమైన ఆలోచనలు రావాలి. వైకుంఠపాడి వల్ల లాభం ఏంటో చూసాం 1924. మనం పైకెక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా పైకెక్కడం, మళ్ళా కిందికి పడడం. వైకుంఠపాడి ఆట మనకు కావాలన్నా ఆడబిడ్డలో మిమ్మల్ని అడుగుతున్నా.